ముందుగా పూరీ కోసం 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, ఉప్పు సరిపడినంత వేసుకొని కొద్దిగా నీరు పోసుకొని ముద్దలా కొంచెం సాఫ్ట్గా కలపండి. దీనిని 30 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇప్పుడు కర్రీ కోసం కట్ చేసిన ఆలు, క్యారెట్, బఠానీ, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 2 విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్, అందులో ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన అల్లం ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు కుక్కర్లో ఉడికించిన దాన్ని బాగా మెదుపుకోండి. దీన్ని డైరెక్ట్గా కడాయిలో వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. అది వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు కర్రీలో వేయండి. కొద్దిగా కొత్తిమీర చివరగా వేసుకోండి. అంతే, మన ఆలు కర్రీ రెడీ. ఇప్పుడు 30 నిమిషాలు పక్కన ఉంచుకొని పూరీ పిండిని తీసుకుని కొంచెం మందంగా పూరీ పిండిని ఒత్తుకుని దాన్ని వేడి నూనెలో వేసుకోండి. ప్రతి పూరీ పొంగుతూ వస్తుంది. ఈ పూరీ ఆలు కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.